శాంసంగ్ T220 ట్యాబ్ ఉంది కదండి, అదే ప్రెజెంట్ 10th చదువుతున్న వాళ్ళ ట్యాబ్ ఇది. ఇక్కడ చూసారంటే మీకు ఇలా వచ్చి అయితే ఉండదు ఈ ట్యాబ్. ఆల్రెడీ ఇది వేరే దగ్గర చేయించారంట. చేయించిన తర్వాత నార్మల్గా 9 amps ఉన్న ట్యాబ్ ఇస్తే ఇలా చేసి ఇచ్చారు. అవ్వట్లేదు, ఏదో బై సంథింగ్ పోర్ట్ కనెక్ట్ అవ్వట్లేదు అది ఇది అని చెప్పేసి మనమైతే చేద్దాం ఇప్పుడు మన దగ్గర. దీనికోసం మీ దగ్గర అయితే ఈ అన్లాక్ టూల్ అయితే ఉండాలండి. స్క్రీన్లో కనిపిస్తుంది కదా అన్లాక్ టూల్ అని, అన్లాక్ టూల్ ఉండాలి. అక్కడ మీరు శాంసంగ్ సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ శాంసంగ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకైతే అక్కడ మోడల్స్ ఉంటాయి. మీకు లెఫ్ట్ సైడ్ చూడండి, చాలా మోడల్స్ ఉన్నాయి కదా. ట్యాబ్ తాలూకు మోడల్ అనేది అక్కడ టైప్ చేయండి. SMT220 అని అయితే టైప్ చేయండి ఒకసారి, అన్లాక్ టూల్ ఉన్నవాళ్ళు. అక్కడ చూస్తే శాంసంగ్ ట్యాబ్ A7 లైట్ వైఫై ఒకటి ఉంది, A7 లైట్ ఒకటి ఉంది. మీ ట్యాబ్ వచ్చేసి వైఫై కనుక వైఫై అయితే సెలెక్ట్ చేసుకోండి. వైఫై సెలెక్ట్ చేసుకున్న తర్వాత కేబుల్ అయితే ఎప్పుడే పెట్టకూడదండి. అక్కడ మీరు చూస్తే స్క్రీన్ మీద ఫ్యాక్టరీ రీసెట్ అనే ఆప్షన్ ఉంది కదా. ఫ్యాక్టరీ రీసెట్ అనే ఆప్షన్ ఒకసారి మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత అక్కడ మీరు చూస్తే బ్రోమ్ ఫ్యాక్టరీ రీసెట్ ఇంటలైజింగ్ USB ఓపెన్ ఉంది కదా. వెయిటింగ్ ఫర్ డివైస్ ఉన్నప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే వాల్యూమ్ బటన్, వాల్యూమ్ అప్ బటన్, వాల్యూమ్ డౌన్ బటన్ రెండు కలిపి ఒకేసారి ప్రెస్ చేసి కేబుల్ అయితే కనెక్ట్ చేయాలి. మీరు నార్మల్గా ట్యాబ్ ఆఫ్లో ఉన్నప్పుడు అయితే వాల్యూమ్ అప్ వాల్యూమ్ డౌన్ ప్రెస్ చేసి కనెక్ట్ చేస్తారు. ఇది ఆఫ్లో లేదు కనుక పవర్ బటన్ అండ్ వాల్యూమ్ అప్ బటన్ అయితే ప్రెస్ చేయండి. పవర్ బటన్ అండ్ వాల్యూమ్ అప్ బటన్ రెండు కలిపి ప్రెస్ చేయండి. ఆఫ్లో ఉన్న ట్యాబ్కి అయితే వాల్యూమ్ అప్ వాల్యూమ్ డౌన్ ప్రెస్ చేయాలి. అదే ఇలా ఆన్లో ఎర్రర్ మార్క్ వచ్చి ఉండిపోయిన ట్యాబ్కి అయితే పవర్ బటన్ అండ్ వాల్యూమ్ అప్ బటన్ రెండు కలిపి ఒకేసారి అయితే ప్రెస్ చేయండి. ప్రెస్ చేశాక కేబుల్ అయితే కనెక్ట్ చేయండి. ఇది మీకు కనెక్ట్ అవ్వాలంటే మీ దాంట్లో డ్రైవర్స్ అయితే ఉండాలి. రెండు కలిపి ప్రెస్ చేసిన తర్వాత స్క్రీన్ ఆఫ్ అయ్యించండి. స్క్రీన్ ఆఫ్ అయిన తర్వాత అక్కడ మీకైతే ప్రాసెస్ అయితే స్టార్ట్ అయింది. ఇప్పుడు ఇది ఓన్లీ ఫ్యాక్టరీ రీసెట్ అండి. MDM నాట్ అలౌ ఇది ఎట్టి కాదు. MDM నాట్ అలౌకి వేరే ఫైల్స్ అయితే ఇవ్వాలి. ఆ ఫైల్స్ ఏంటో ఎన్నో కూడా ఈ వీడియోలో కూడా చూపిస్తాను నేను. ఇది ఓన్లీ జస్ట్ ఫ్యాక్టరీ రీసెట్ కోసమే ఇది. అక్కడ మీరు చూస్తే యూజర్ డేటా ఓకే అని వచ్చింది, అంటే ఫ్యాక్టరీ రీసెట్ అయితే అయ్యింది. అయినా సరే మీకు ఎర్రర్ మార్క్ వచ్చింది కనుక నార్మల్గా మీకైతే ఆన్ అవ్వదు. సేమ్ ఎర్రర్ మార్క్లోనే చూపిస్తుంది. చూడండి, సేమ్ ఎర్రర్ మార్క్ పైన రెడ్ కలర్ నేమ్లో ఉన్నది కదా, అది వీడియోలో క్లియర్గా అయితే లేదు. సేమ్ ఎర్రర్ మార్కే మీకు చూపిస్తుంది. అప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే అన్లాక్ టూల్లో మీడియాటెక్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. మీడియాటెక్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ T220 ట్యాబ్కి చాలా ప్రాసెస్తో అయితే ఆల్ యాప్స్ తెచ్చుకోవచ్చు. అక్కడ మీరు రీస్టోర్ NV ద్వారా కూడా ఆల్ యాప్స్ తెచ్చుకోవచ్చు. NV ఫైల్ యాడ్ చేసి డంప్ ఫైల్స్ ద్వారా కూడా ఆల్ యాప్స్ తెచ్చుకోవచ్చు. అలాగే స్కాటర్ ఫైల్తో కూడా ఆల్ యాప్స్ అయితే తెచ్చుకోవచ్చు. మనమైతే ప్రస్తుతానికైతే డంప్ ఫైల్ ఉంది కదా, స్కాటర్ ఆర్ డంప్ ఫైల్, ఈ రెండిట్లో మనం ఏదో ఒకటైతే ఫస్ట్ సెలెక్ట్ చేద్దాం. ఇక్కడ చూస్తే అక్కడ ఇదైతే డంప్ ఫైల్ అండి. ఇది డంప్ ఫైల్, ఇది MT6765.map అని ఉంది కదా, డంప్ ఫైల్ ఇది. ఫస్ట్ అయితే మనం డంప్ ఫైల్ అయితే ఇద్దాం. డంప్ ఫైల్ ఇవ్వద్దు, డైరెక్ట్ మనం ఆల్రెడీ ట్యాబ్ ఎర్రర్ మార్క్లో ఉంది కదా, డంప్ ఫైల్ ఇవ్వకుండా డైరెక్ట్గా స్కాటర్ ఫైల్ అయితే ఇచ్చిద్దాం. ఇప్పుడు నార్మల్గా ఎర్రర్ మార్క్లో లేని దానికి అయితే డంప్ ఫైల్ అయితే ఇవ్వచ్చు. ఇప్పుడు స్కాటర్ ఫైల్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఈ స్కాటర్ ఫైల్ ఏదైతే ఉందో T220 ట్యాబ్లు ఏ వెర్షన్స్కి అయినా సరే ఇది ఒక స్కాటర్ ఫైల్ ఉంటే సరిపోద్ది. ఒకవేళ మీకు ఈ స్కాటర్ ఫైల్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ నెంబర్ ఇస్తాను, అందులోని కామెంట్ చేయండి. ఓన్లీ అన్లాక్ టూల్ ఉన్న వాళ్ళు మాత్రమే, అన్లాక్ టూల్ లేని వాళ్ళు అయితే కామెంట్ చేయరు. అన్లాక్ టూల్ లేని వాళ్ళు అయితే మాత్రం వాట్సాప్లో మెసేజ్ చేయొద్దు. ఎందుకంటే అన్లాక్ టూల్ కంపల్సరీ ఉండాలి మీ దగ్గర. అసలు ఈ అన్లాక్ టూల్ ఎలా తీసుకుంటారో అని కూడా వీడియో అయితే చేశాను, ఆ వీడియో అయితే చూడండి. అక్కడ మనం స్కాటర్ ఫైల్స్ తీసుకున్న తర్వాత ఇండెక్స్ దగ్గర అన్ని టిక్ మార్క్స్ ఇచ్చుకున్న తర్వాత రెండు బటన్స్ వాల్యూమ్ అప్ వాల్యూమ్ డౌన్ బటన్ రెండు ప్రెస్ చేసి కేబుల్ పెట్టడం మీకు ఇలా ప్రాసెస్ అయితే రన్ అవుతుంది. ఈ ప్రాసెస్ అవ్వడానికి అయితే 15 నిమిషాల దగ్గర పడుతుంది. నేనైతే వీడియో కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ అయితే చేశాను నేను. అక్కడ మీకు చూస్తే రైట్ సైడ్లో ఫైల్స్ రన్ అవుతున్నాయి కదా, MBs కూడా చూపిస్తాయి. 2 MB 4 MB 16 MB, కొన్ని ఫైల్స్ అయితే 500 MB, కొన్ని 5.6 MB కూడా 5.6 GB కూడా ఉంటాయి. కనుక 15 minutes అయితే టైం పడుతుంది ఈ ప్రాసెస్ అంతా అవ్వడానికి. ఈ ప్రాసెస్ అంతా అయిన తరువాత అండి మీకు ట్యాబ్ ఆన్ అవుతుంది, ఆల్ యాప్స్ కూడా వస్తాయి. కానీ మీరు స్విచ్ ఆఫ్ చేసిన ప్రతిసారి మీకు బూట్ లోడర్ అనే లోగో అయితే వస్తుంది. అది నేను స్క్రీన్ రికార్డ్ చేశాను కానీ నార్మల్గా సేవ్ చేయలేదన్నమాట.
ఇప్పుడు ఈ స్క్రీన్ రికార్డ్ యాప్ ఏదైతే ఉందో 5 మినిట్స్కి ఒకసారి అయితే ఆఫ్ అయిపోతుంది. అలా సేవ్ చేసిన దాంట్లో నేనైతే అది సేవ్ చేయలేదు. 5 మినిట్స్కి ఆఫ్ అయిపోతుంది, మళ్ళీ ఆన్ అయ్యేసి వీడియో బిట్టు కలిపి అయితే సెట్ చేశాను నేను. ఈ ఫ్లాషింగ్ కంప్లీట్ అయిన తర్వాత మీరు చేయాల్సింది ఏంటంటే మీ ట్యాబ్ డౌన్లోడ్ మోడ్లో పెట్టి ఓడిన్ ఫైల్స్తోనైతే ఫ్లాష్ చేయాలి. అలా చేస్తే మీ ట్యాబ్ ఆల్ యాప్స్ నుంచి అయితే పర్మనెంట్గా ఉండిపోతుంది. ఓడిన్ ఫైల్స్తో చేస్తే, ఓడిన్ ఫైల్స్తో చేయకపోయినా పర్మనెంట్గా ఉంటుంది. కాకపోతే మీరు ట్యాబ్ ఆన్ స్విచ్ పవర్ ఆఫ్ చేసి ఆన్ చేసిన ప్రతిసారి మీకు బూట్ లోడర్ లోగో అనేది అయితే ఒకటి చూపిస్తుంది. అప్పుడు మీరు మళ్ళీ పవర్ ఆఫ్ బటన్ ప్రెస్ చేస్తే అప్పుడు మీకు ఆల్ యాప్స్ అయితే వస్తాయి. అదేం ప్రాబ్లం కాదు. ఓడిన్తోనైతే చేయండి. స్టార్టింగ్ మీరు ఓడిన్తో చేసినప్పుడు MDM బ్లాక్ నాట్ అలౌ అని అయితే చూపిస్తుంది. MDM బ్లాక్ కాంట్ పిట్, డౌన్లోడ్ పిట్ అలాంటివి వచ్చిన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఈ అన్లాక్ టూల్తో ఈ స్కాటర్ ఫైల్ కానీ, డంప్ ఫైల్ కానీ, NV ఫైల్ కానీ ఈ 3 ఫైల్స్తో ఏ ఫైల్ ఇచ్చి మనం చేసుకున్నా సరే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. అంతా ప్రాసెస్ అయిన తర్వాత ఓడిన్తో చేయాలి. నేను స్క్రీన్ రికార్డ్ మర్చిపోయినది. అది స్క్రీన్ రికార్డ్ చేశాను కానీ సేవ్ అయితే చేయలేదు. అది ఇక్కడ మీరు స్టార్ట్ స్కిప్ డైరెక్ట్గా నార్మల్గా అయితే ఒక మొబైల్ యూస్ చేసినట్టుగా అయితే చేసి ఆల్ యాప్స్ అయితే తెచ్చుకోవచ్చు. ఇప్పటివరకు వీడియోకి ఎవరైనా లైక్ చేయకుంటే లైక్ చేయండి. మీకు ఈ స్కాటర్ ఫైల్ కానీ, NV ఫైల్ కానీ, డంప్ ఫైల్ కానీ కావాలంటే వాట్సాప్లో అయితే నాకు మెసేజ్ చేయండి. వాట్సాప్ నెంబర్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఓన్లీ పెయిడ్ టూల్స్ అండి, ఫ్రీ అయితే కాదు. మీకు ఈ అన్లాక్ టూల్ మీరు తీసుకోవాలనుకుంటే అన్లాక్ టూల్ ఎలా తీసుకోవాలి, ఎవరిని కాంటాక్ట్ అయితే మనకు అన్లాక్ టూల్ వస్తుంది అని వీడియో అయితే చేశాను, ఛానల్లో ఉంది. ఆ వీడియో చూసి మీరైతే ట్రై చేయండి, అన్లాక్ టూల్ తీసుకోండి. అన్లాక్ టూల్ డౌన్లోడ్ అవుతుంది, యాక్టివేషన్ ప్రాసెస్కి వాళ్ళని అయితే మీరు కాంటాక్ట్ అవ్వాల్సి వస్తుంది. దీంతో మన దగ్గర ఇప్పుడు SM-X110 ఉంది కదా, అదే సామ్సంగ్ గ్యాలక్సీ A9 లైట్, దాని టూల్స్ ఉన్నాయి. సామ్సంగ్ గ్యాలక్సీ A7 లైట్ టూల్స్ కూడా ఉన్నాయి. ఎవరికైనా కావాలనుకుంటే వాట్సాప్లో అయితే కాంటాక్ట్ అవ్వండి. కంప్యూటర్ ఉన్న వాళ్ళు మాత్రమేనండి. కంప్యూటర్ లేకన్నా కూడా చాలామంది టూల్స్ అడుగుతున్నారు. మీరు ఆ టూల్స్ తీసుకొని ఏం చేసుకుంటారు కంప్యూటర్ లేకపోతే? కంప్యూటర్ ఉన్నవాళ్ళు చేయండి. Windows 7 అయితే వర్క్ అవ్వదు, Windows 7 ఉన్నవాళ్ళు కాదు. Windows 7 తప్పించి ఇంక ఏ అదర్ వెర్షన్ కంప్యూటర్ ఉన్నా సరే మీ దగ్గర వాట్సాప్లోనైతే మెసేజ్ చేయండి. ఇప్పటివరకు వీడియోకి ఎవరైనా లైక్ చేయకుంటే లైక్ చేయండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబర్ అయితే చేసుకోవట్లేదండి. సబ్స్క్రైబ్ చేయండి, అప్పుడే మీకు లేటెస్ట్ అప్డేట్స్ ఏమైనా వస్తే చెప్తాను. తొందరలో వితౌట్ పీసీతో కూడా వీడియో చేస్తున్నా. నా దగ్గరికి ఇప్పుడు ప్రజెంట్ ఈ ట్యాబ్ ఉంది కదా, గ్యాలక్సీ A9, ఆ ట్యాబ్ 8 యాప్స్తో రాగానే వితౌట్ పీసీతోనైతే రీసెట్ అయితే చేస్తాను. అది కూడా వీడియో అప్లోడ్ చేస్తాను. నోటిఫికేషన్స్ మీకు రావాలంటే నేను ఏదైనా వీడియో పోస్ట్ చేసినప్పుడు సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అయితే యాక్టివ్లో ఉంచండి. మీది ఏ ఊరు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా వీడియోస్ ఎంతవరకు రీచ్ అవుతున్నాయో తెలుసుకుందాం అనుకుంటున్నాను.